వైకల్యం, ఆటిజం, హైపర్ యాక్టివ్ అనే సమస్యలతో జన్మించిన వెంకట్ రోజు 18 గంటలు ఏడ్చేవాడు. 5 సంవత్సరాల వరకు ఒక మాట రాలేదు, నడక రాలేదు. డాక్టర్స్ ఏం చెప్పారంటే మెదడు యొక్క ఎదుగుదల చాలా నిదానంగా ఉన్నది, సాధన మాత్రమే సరైన మందు అని చెప్పడంతో నేను వీళ్ళ నాన్నగారు ఎంతో కష్టపడి మీలాంటి పెద్దల ఆశీస్సుల వలన, ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల మరియు భగవంతుని కృషి వలన ఇప్పుడు ఎన్నో అద్భుతమైన ప్రతిభను తన సొంతం చేసుకునేటట్లు చేశాము. ఇప్పుడు ఆ అబ్బాయి ప్రతిభను మీకు వినిపిస్తామండి. మీరందరూ విని ఆనందించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నారు. ఈ అబ్బాయి యొక్క ప్రతిభలు ఏంటంటే, ఈ అబ్బాయి 400 పాటలు పాడగలడు. ఆ పాటలలో దేనికి ట్యూన్ ఇచ్చినా దానికి కనుక్కొని పాడతాడు. ఏదైనా ఒక పాట పాడితే ట్యూన్ ఇస్తాడు. లిప్ రీడింగ్ వితౌట్ సౌండ్ అండ్ మ్యూజిక్తో మీ అందరి పేర్లు ఎటువంటి సాధన లేకుండా చెప్పగలడు. 400 పాటల్ని పాడగలడు. సంగీతము, జానపద గీతాలు, డైలాగ్స్, వేమన, సుమతి పద్యాలు, శ్లోకాలు చెప్పగలడు. డాన్స్ కూడా చేయగలడు. అన్నిటికీ ఒక్కొక్క ఉదాహరణకు ఒక్కొక్క ప్రతిభకు ఒకటి ఇస్తామండి సమయాభావం వల్ల. ఈ అబ్బాయిని అందరూ చప్పట్లతో ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను. స్టార్ట్ చేస్తాం. ముందుగా ఒక శ్లోకంతో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్లోకంతో స్టార్ట్ చేస్తాం. చంద్రతారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మేము సంగీత పరంగా తానా ఆ 2 అక్షరాలతో కలిపి ఒక అంటే ఏ ట్యూన్ ఇస్తే ఆ పాటను గుర్తించి పాడగలరు వెంకటు. నేను ఇప్పుడు ఇస్తాను. పలుకే బంగారమాయనా కోదండ పాని పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయ పిలిచిన పలుకోవేమి పలుకే బంగారమాయ పిలిచిన పలుకో కలలోని నామస్మరణ మరువచకని తండ్రి పలుకే పలుకే బంగారమాయనా కోదండ పాని పలుకే బంగారమాయనా. వాళ్ళ నాన్నగారు పాట పాడతాడండి. వెంకట్ ట్యూన్ ఇస్తాడు. అది గోవింద గోవింద దంటి వెంకట్ తననా ఇప్పుడు లిప్ రీడింగ్తో అండి. ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు వచ్చారు. వాళ్ళ పేర్లు నేను లిప్ రీడింగ్తో ఇస్తాను. ఇప్పుడు ఇచ్చిన సారు నేను లిప్ రీడింగ్తో ఇస్తే బాబు చెప్తానండి. భారతదేశం, ఆంధ్రప్రదేశ్, తిరుపతి, తెలుగు తల్లి, వంశీ కళాక్షేత్రం, మహతి ఆడిటోరియం, శివప్రసాద్, విజయలక్ష్మి, ఆశారాధ, వెంకటేశ్వరులు, రాధిక, విష్ణుమూర్తి, రాధాదేవి, గోపాల్, కుమార్, జై హింద్. సంగీతం మామూలు వాళ్ళకి నేర్చుకోవడానికి స్వరాలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది అబ్బాయి సంగీతం కూడా నేర్చుకున్నాడు. వరవీణ మృపానికి ఒక చిన్న స్వరం అండి. సరస్వతీదేవి స్థుతి అండి ఇది.
గగ పాప మద పసాస రిస గగ పాద పగగరి గపద సదాద పగగరి గగ పగ పగగరి స గగ గగరి గప గప గగ పద పసాస దగరి సద సద గప గపద సద పద పగగరి స సరి గరి పగరి సరి సగరి సరి సద స. ఇప్పుడు వెంకట్ ఒక వేమన పద్యం చెప్తాడండి తల్లిదండ్రులు. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టలేని వారు గిట్టలేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురా వేమా విశ్వదాభిరామ వినురా వేమా. ఈ వేమన పద్యానికి ఒక పేరు ఇస్తానండి అమ్మాయిల మీద. చూసే ప్రతిమ్మాయినవరు చూసే ప్రతిమ్మాయినవరు నవ్వే ప్రతి అమ్మాయి ప్రేమించదు ప్రేమించే ప్రతి అమ్మాయి పెళ్ళాడదు విశ్వదాభిరామ అమ్మాయిని నమ్ముకురా మామా విశ్వదాభిరామ విశ్వదేమా. మీ అందరికీ ఒక చిన్న జానపద గీతం ఆడి ఒక 2 నిమిషాలు డాన్స్ చేస్తాడు. ఏ పిల్ల బా ఏ పిల్ల మాట్లాడవా ఓ మగ కూతురా బడుదరు పిల్ల తెలుగు పావారి బామాజా జమగాలు వదిగా హే పిల్ల మాట్లాడవా ముద్దునుడికే పోతరు పిల్ల ముగ్గురిని కూతురుస్తారు పిల్ల ముద్దునుడికే పోతరు పిల్ల ముగ్గురిని కూతురుస్తారు పిల్ల ముగ్గురికి గొడవ ఇదాకా ముద్దికి తిమ్మడము పిల్ల. ఏ పిల్ల బా ఏ పిల్ల మాట్లాడవా ఉమ్మ కూతురా బడుదరు పిల్ల తెలుగు పావారి బామ తాజుముఖాల మధ్యగా ఏ పిల్ల. ఇప్పుడు చిన్న డాన్స్ ఇస్తాడండి, మీరందరూ క్లాస్ తో అబ్బాయిని ఎంకరేజ్ చేస్తారు. ఆమె మనసు కలగకపోగా కఠినంగా ప్రవర్తించాడు. అది భరించలేక విసిగి వేసారి ఆ వాసన సర్పదశ ఏమనుకున్నాడంటే